తల్లిని ఆరాధిస్తూ ఆ తల్లి ఆశీస్సులతో నిర్వహిస్తూ తెలుగు మోషన్ పిక్చర్స్, టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ రైటర్స్ ఇంద్రానగరే చిన్న కృష్ణానగరే అన్న డ్రైవర్స్ మస్తి మచ్చా నేను సూపర్ చుచ్చా. సినిమాలో సీన్లు మారి ఎప్పటికీ మారిందే మా ఇల్లు మా మనసు. తెల్లారే నిద్రలేచి అయ్యారే స్నానం చేసి తయ్యారి షూటింగ్ స్పాట్ లో శరవేగం దూసుకెళ్ళి ఇన్ టైమ్ పికప్ లో ఆన్ టైమ్ డ్రాపింగ్ లో హీరోయిన్స్ అయినా గానీ హీరోస్ అయినా గానీ ఆర్టిస్ట్ అయినా గానీ తేడా చూపక గమ్యం చేర్చే తేడా చూపక గమ్యం చేర్చే తయ్యారి నిద్రలేచి అయ్యారు స్నానం చేసి తయ్యారు షూటింగ్ స్పాట్ లో శరవేగం దూసుకెళ్ళి పొజిషను చుమ్మదైనా పర్ఫెక్ట్ రాజున్నా బాధ్యత పెద్దదైనా భరోసా ఇచ్చేరన్నా వీటికి మాటికి వెతుక్కున్నా లోపల కొడుకున్నా వీటికి మాటికి వెతుక్కున్నా లోపల కొడుకున్నా దారు మేడం అంటూ బతుకుపోయే మేడం దారు మేడం ఆకలి దాచిపెట్టి లొకేషన్ చూపెడతారే ఇంటిలో బాధలున్నా నవ్వుతూ బతికేస్తారే పొజిషన్స్ మారుతున్న జీవితాలు మారలేదే మారని డ్రైవర్స్ యూనియన్ డ్రైవర్స్ మారని డ్రైవర్స్ యూనియన్ డ్రైవర్స్ డ్రైవర్స్ సినిమా యూనియన్ డ్రైవర్స్ డ్రైవర్స్ మన సినిమా యూనియన్ డ్రైవర్స్ సినిమా ఒక అందమైన రంగుల కళ. బయటి ప్రపంచానికి మహాద్భుతంగా తారల తళుకు వెలుగుల అంద చందాలతో ఆనందోత్సవాలతో అందరూ అగుపించే మాయా ప్రపంచం. ప్రేక్షక దేవుళ్ళని సంబరమాశ్చర్యాలకు గురిచేసి అద్భుతమైన సినిమాలు రూపొందించటం వెనుక 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్ల అద్వితీయమైన కృషి ఉంది. సినిమా నిర్మాణంలో తెర వెనుక ప్రతి టెక్నీషియన్కి కృషికి తగ్గ ఫలితం, పేరు ప్రఖ్యాతులు అందుకుంటూ సమాజంలో గొప్పగా బతుకుతున్నారు. దానికి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులుగా మనమంతా గర్వపడుతున్నారు. కానీ ప్రతి సీరియల్, వెబ్ సిరీస్, సినిమా నిర్మాణంలో మన డ్రైవర్ల పాత్ర ప్రస్తుత ప్రపంచంలో అన్నిటికంటే వెలకట్టలేనిది
లొకేషన్ సరి చూసుకుని తన వాహనంలో ఎక్కే ప్రతి టెక్నీషియన్ కు ఫోన్ చేసి అందరినీ ఎక్కించుకొని ఆన్ లొకేషన్లో ఆన్ టైంకి చేరవేయటం కత్తి మీద సామి. షూటింగ్ ముగిశాక ప్రతి టెక్నీషియన్ని వారి ఇళ్లలో క్షేమంగా దింపి మళ్లీ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిపోతుంది. మన కోసం ఎదురు చూస్తున్న భార్యతో మాట్లాడలేక, అప్పటికే నిద్రపోయిన పిల్లలతో సంతోషంగా గడపలేక, వ్యక్తిగత జీవితాలను సైతం సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నాం. అయినా ఏమాత్రం బాధపడకుండా సినిమా నిర్మాణంలో మనవంతు కృషి చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయటం లేదు. భారతదేశంలోని గొప్పగా వెలిగిపోతున్న తెలుగు సినిమాలో మన డ్రైవర్ అన్న జీవితాలు కష్టానికి తగ్గ ఫలితం పొందుతున్నామా? శ్రమకు తగ్గ గౌరవం అనుభవిస్తున్నామా? లేదు, మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే సమిష్టి కృషి సర్వ సమస్యలకు పరిష్కారం. మనందరం సమిష్టిగా ఉన్నప్పుడే ఎదురయ్యే సవాళ్లను నీటుగా ఎదుర్కోవాలి. మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారి చొరవతో డి ప్రభాకర్ గారి సారథ్యంలో మొట్టమొదటిసారిగా 1991వ సంవత్సరంలో డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆనాటి నుండి డ్రైవర్ సోదరులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవటంలో యూనియన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఎన్నో సంవత్సరాలుగా పెద్దమ్మ తల్లిని ఆరాధిస్తూ ఆ తల్లి ఆశీస్సులు పొందటానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ప్రస్తుతం తెలుగు మోషన్ పిక్చర్స్, టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ విభాగం బి సీతారాం అధ్యక్షులు, ఎం మహబూబ్ బేగ్ ప్రధాన కార్యదర్శి, బి వెంకటేశ్వర్లు కోశాధికారి, ఎం మల్లికార్జున రెడ్డి వైస్ ప్రెసిడెంట్, బి లక్ష్మణ్ జాయింట్ సెక్రటరీ, ఎండి జమాలుద్దీన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, అలాగే సీనియర్స్ అండ్ జూనియర్స్ సభ్యుల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ డ్రైవర్స్ యూనియన్ 35 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్స్ యూనియన్ తరపున యూనియన్ సభ్యుల పిల్లలు 90% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే 15,000 రూపాయలు అందించటం జరుగుతుంది. యూనియన్ సభ్యుడి కొడుకు గాని కూతురు గాని వివాహం జరిగితే కళ్యాణ బహుమతి కింద 25,116 రూపాయలు బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. డ్రైవర్ సోదరులు ఏదైనా వాహన ప్రమాదానికి గురైతే, ఇతర అనారోగ్య సంబంధిత కారణాల వల్ల ఆసుపత్రి పాలైతే వైద్య ఖర్చులు పూర్తిగా భరించటం జరుగుతుంది. అంతేకాకుండా యూనియన్ సభ్యులు వ్యక్తిగతంగా కూడా సహాయం చేయటం జరుగుతుంది. 20 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న డ్రైవర్ సోదరులకు రిటైర్మెంట్ రూపంలో 8,50,000 రూపాయలు, 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న సభ్యులకు 8,50,000 రూపాయలు ఇస్తూ మరియు అరతులం బంగారంతో సన్మానించడం జరుగుతుంది. మరణించిన డ్రైవర్ సోదరుల కుటుంబానికి 11 లక్షల రూపాయలు అండగా ఇవ్వటం జరుగుతుంది. ఇలా యూనియన్లోని ప్రతి డ్రైవర్ సోదరునికి ఎల్లప్పుడూ యూనియన్ తల్లివలే అండగా నిలబడుతుంది. సమిష్టిగా ఉంటూ కష్టపడి పనిచేద్దాం. సినిమా నిర్మాణానికి మనవంతు కృషి చేస్తూ భావి సినిమా భవిష్యత్తులో మన చెమట చుక్కలను సైతం కలుగుదాం. సర్వే జనా సుఖినో భవంతు. గడియారం చూసే టైము లేదు, సిల్లు మారినా మారదు నా దిల్లు. పెద్దమ్మ తల్లిని ఆరాధిస్తూ ఆ తల్లి ఆశీస్సులు నిర్వహిస్తూ తెల్లవారే నిద్ర లేచి సిద్ధమయ్యే స్టార్ట్ చేసి గమ్యానికి పరుగడే. షూటింగ్ స్పాట్కి వేగంగా చేరే, అందరిని నడిపించే హీరో
డ్రైవర్ డ్రైవర్ మా స్టీరింగ్ కి గతి తప్పదు రాత్రంతా తిరిగిన అలసిపోము సురక్షిత ప్రయాణం మా బాధ్యత రామ తల్లికి ఎప్పుడు రుణపడి ఉండే ఆకలి దాచిపెట్టి నవ్వుతూ బ్రతికి సపోర్ట్ కాల్చేక పనిలో నిమగ్నమై సినిమా ఎప్పుడు మొదలైనా ఎప్పుడు ముగిసినా మా బ్రేక్ లైట్స్ ఎప్పుడు ఆగవు Hats off, అన్ని వదిలేసి షూటింగ్ కి పరుగెత్తే రాత్రంతా రోడ్డ ఉదయాన్నే పికప్ మా జీవితం రోడ్ల మీద మేమే సినిమా డ్రైవర్స్ హీరో హీరోయిన్ ఆర్టిస్ట్ ఎవరైనా తేడా లేకుండా గమ్యానికి చేర్చే రాత్రైనా పగలైనా డ్రైవర్స్ యూనియన్ ఇంద్రనగరే చిన్న కృష్ణానగరే రాత్రంతా రోడ్డుపై మన జాతరే మా జీవితం రోడ్ల మీదే మేమే సినిమా డ్రైవర్స్ ఇంద్రనగరే చిన్న కృష్ణానగరే రాత్రంతా రోడ్డుపై మన జాతరే గడియారం చూసే టైం లేదు సీలు మారిన మారదు నా పిల్లు తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ 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 డ్రైవర్స్ యూనియన్ సో మన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు అమ్మారెడ్డి శరత్ గారికి చిన్న ప్రెజెంటేషన్ ఒకసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మన తెలుగు పరిశ్రమ ఇంత ఎదగాలి అని అంటే మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ సపోర్ట్ వల్లే సో అలాంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్ థ్యాంక్ యూ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ అలాగే ప్రభాకర్ గారికి ఫౌండర్ ప్రభాకర్ గారికి చిన్న సన్మానం
నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా చేయబట్టుకుని అనిపించింది. అంతమంది డ్రైవర్స్తో నేను పనిచేశాను. ఓకే, దానికి గమ్యం చేర్చేవాళ్ళు గమ్యాన్ని ఇది చేశారు. గమ్యం చేర్చే వాళ్ళే కాదండి, యాక్చువల్లీ డ్రైవర్స్ అంటే ప్రాణదాతలు. మేము హ్యాపీగా ఉన్నాము అంటే ఇంటర్నెట్ చేసుకొని కూర్చొని మేము పని చేసుకుంటున్నాము అని అంటే మమ్మల్ని టెన్షన్ లేకుండా తీసుకెళ్లే వాళ్ళే అనుకుంటున్నాం. సో ఆ విషయంలో మీకు ఏ రోజుకి మేము రుణపడి ఉండాలి. ఎందుకంటే మీరు అంత బాధ్యత మోస్తున్నాము, అంత గౌరవం మోస్తున్నాము, మమ్మల్ని కాపాడుతున్నాము. ఈరోజు మేము స్టేజ్ మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాము. కాబట్టి ఇంతకన్నా ఏం మాట్లాడేది 37 సంవత్సరాలు కాదు, ఇంకొక 37 సంవత్సరాలు కూడా జరుపుకోవాలి. ఆ ఫంక్షన్ కూడా నేను రావాలి. ఓకే, ఇది జరుపుకోవడమే కాదు, ఎప్పుడు మీరు హెల్తీగా హ్యాపీగా ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను యాక్చువల్లీ మీకోసమే వచ్చాను. షూటింగ్ ప్యాకప్ 12:30కి పరిగెత్తుకుండా వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. సో అందుకనే నేను కొంచెం స్పీడప్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అనేది వేరే బాగుంటుంది. తప్పకుండా మన కార్యక్రమాలు ఏది జరిగినా సరే మీ కుటుంబ సభ్యుడిగా నేను మీ ముందే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాతో ఇలా కేటాయించినందుకు. సో ఇప్పుడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కామారెడ్డి భరద్వాజ్ గారిని ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ 35 సంవత్సరాలు డ్రైవర్స్ యూనియన్ అయ్యింది. 35 సంవత్సరాలు దగ్గరికి నాకు 34 సంవత్సరాలు అనుబంధం స్టార్ట్ అవడమే డ్రైవర్స్ యూనియన్తో విరోధంతో స్టార్ట్ అయింది. ఈ ప్రభాకర్ వచ్చిన కార్లో టైర్లలో గాలి తీస్తాడు. ఫస్ట్ డ్రైవర్స్ యూనియన్ కార్లు పెట్టుకోవట్లేదు. అప్పుడు నేను ఫెడరేషన్ మెంబర్ని కాదు, పెట్టుకోవట్లేదని చెప్పి మా కార్లు శ్రీనగర్లో మా ఆఫీస్కి వచ్చి బయట టైర్లు మేము బయట వచ్చినప్పుడు టైర్లో గాలి ఎవరంటే డ్రైవర్స్ యూనియన్ వచ్చి తీస్తారు సార్. వాడు ఎవరు ఎక్కి పట్టుకుని డ్రైవర్ చంపేయాలని అని చెప్పాను. అలా స్టార్ట్ అయింది ప్రభాకర్తో. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు నన్ను తీసుకొచ్చి ఆ ఫెడరేషన్లో పడేశారు. డ్రైవర్స్ యూనియన్లో ఫెడరేషన్లో పడేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. ఫెడరేషన్ ఇవాళ ఉన్నదన్నా, సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఉన్నదన్నా, నేను ఇవాళ ఉన్నానన్నా, డ్రైవర్స్ యూనియన్ లేకుండా అసలు లేదు, ఏదీ లేదు. అంటే నా ప్రస్థానం అటువంటిది. నేను ఇవాళ ఇండస్ట్రీకి డ్రైవర్స్ యూనియన్కి సంబంధించిన పెద్దలు చాలామంది అడగచ్చు, అది నాకు అనవసరం. బట్ నేను ఈ ఇండస్ట్రీతో ముడిపడి ఉన్న ప్రస్థానంలో నాకు డ్రైవర్స్ యూనియన్ ఎప్పటికప్పుడు అండగా నిలబడి ఉంది. ఆ రోజున ప్రభాకర్ కానీ, గోవిందరావు గారు కానీ, స్వామి గౌడ్ గారు కానీ, సివిఆర్ ప్రసాద్ గారు కానీ, తిలక్ గారు కానీ, లేకపోతే అసలు ఫెడరేషనే లేదు. వీళ్ళందరూ ఆలోచించి ఫెడరేషన్ స్టార్ట్ చేసుకుని మాకంటే ముందు స్టార్ట్ చేశారు. తర్వాత మేము వచ్చినాక దాన్ని నిలబెట్టడానికి ట్రై చేసాం. ఆ తర్వాత చాలా రాత్రుల్లో పగలు ఎన్నో మీటింగ్లు చేశాం. చంద్రబాబు అన్ని చంద్రబాబు మీటింగ్లు నేను అటెండ్ అయ్యా. రోజులు అన్ని యూనియన్లు చంద్రబాబు మీటింగ్కి అటెండ్ అయ్యామని. అలా చదువుతున్న తరుణంలో ప్రభాకర్ ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో ప్రభాకర్ నన్ను నమ్మాడు. ప్రభాకర్ ప్రభాకర్ని ఫెడరేషన్స్ మెంబర్స్ అందరూ నమ్మారు. అంటే డ్రైవర్స్ యూనియన్ మొత్తం నమ్మింది. వాళ్ళు అండదండగా ఉండటమే 93లో జరిగిన పెద్ద సంక్షోభాన్ని ఆపగలిగి ఇండస్ట్రీని వెనక్కి తీసుకురాగలిగామంటే డెఫినెట్గా డ్రైవర్స్ యూనియన్ దాంట్లో మేజర్ పార్ట్ ఉంటుంది. అలాగే మళ్ళీ ఫెడరేషన్ సంక్షోభంలో పడిపోయి ఏం జరగాలి మొత్తం మమ్మల్ని అందరినీ తీసేసి నాన్న రివర్సల్ జరుగుతుంటే
ఆ రోజు నాకు డ్రైవర్స్ రఘు అప్పుడు ప్రెసిడెంట్. డ్రైవర్స్ యూనియన్ లేకపోతే నేను లేను ఆ రోజు కోర్టు నుంచి మళ్ళీ మా ఆర్డర్ తీసుకొచ్చి మా మొత్తం డ్రైవర్స్ యూనియన్ నాకు అండగా నిలబడి ఫెడరేషన్ నిలబెట్టాను. నన్ను నిలబెడతాం కదా, ఫెడరేషన్ అస్తిత్వానికి డోకా వచ్చింది ఆ రోజు. అలా ఫెడరేషన్ ఫెడరేషన్కి ఎప్పటికప్పుడు డ్రైవర్స్ యూనియన్ ముందు నిలబడింది, ఫెడరేషన్ నిలబడింది. సో ఆ రోజు నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరో తెలియదు కానీ ఒక 15 సంవత్సరాల క్రితం చెప్తే ఆల్మోస్ట్ ప్రతి మెంబర్ని నేను గుర్తుపెట్టేవాడిని. ఇవాళ నేను చాలా మందిని చూడలేదు, వాళ్ళని కూడా చూసాను. సో ఏదైనా అలాంటి యూనియన్ నాకు ఎంతో ఆత్మీయమైంది, అనుబంధం ఉన్న యూనియన్ ఇవాళ 30 సంవత్సరాలు చేసుకుని నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మన డ్రైవర్స్ యూనియన్ అంతా ఈ 35 సంవత్సరాలు ఎంతో కృషి చేసి మన ఆర్టిస్టులందరినీ మేకప్ నుంచి ప్యాకప్ వరకు శ్రమించి ఈరోజు ఇంత ఘనంగా 35వ యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా వాళ్ళ కృషిని ఒక వీడియో రూపంలో బంధించి ఈరోజు మీ అందరికీ మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మరి ఆ వీడియో ఏవి ఆవిష్కరణ చేయవలసిందిగా మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కోరుకుంటున్నాము. మరి మా సార్ చూడాలంటే ఎట్లా? తెల్లారే నిద్దులేచి స్నానం చేసి తయ్యారే షూటింగ్ స్పాట్ లో శరవేగం దూసుకెళ్ళి ఇన్ టైం కి పికప్ చేసుకొని హీరోయిన్స్ కి గాని హీరోస్ కి గాని ఆర్టిస్ట్ గాని రమ్యం చేచే చిన్నదైనా చిన్న పెద్దదైనా సిటీకి మనకి విసుకున్నా మేడం వంట సర్దుకుపోయే మన సినిమా యూనియన్ డ్రైవర్ ఆకలి దాచిపెట్టి లొకేషన్ చూపెట్టే ఇంట్లో నా బాధలు నవ్వుతూ ప్రతి మన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు శ్రీ భరత్ భూషణ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం సాధారణంగా. ఒకసారి గట్టిగా చెప్పట్లు. శ్రీ భరత్ భూషణ్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్ గారిని స్టేజ్ పైకి మనం చేస్తున్నాము, రావాల్సిందిగా ప్లీజ్ సార్ దయచేసి. అండ్ అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని స్టేజ్ పైకి మనం చేస్తున్నాము, రావాల్సిందిగా దయచేసి. అందరు గట్టిగా చెప్పట్లు, అందరు పేరు పేరులో గట్టిగా చెప్పట్లు. సో మన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయినటువంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. అందరూ పెద్ద పొజిషన్స్ ఎదుగుతూ పోతూ ఉంటే ఎప్పటి మనగా డ్రైవర్ లాగే ఉండిపోయినా ఎప్పటికీ ఎన్నటికీ కళామ తల్లికి రుణమే ఉండమంటారు చూపర్స్. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీ దామోదర్ ప్రసాద్ గారికి ఫెలిసిటేషన్. అండ్ అలాగే ప్రసన్న కుమార్ గారికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీ భరత్ భూషణ్ గారు, ప్రెసిడెంట్. మన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్నాం కదా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫెలిసిటేషన్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంద్రనగరే చిన్న కృష్ణానగరే అన్న డ్రైవర్స్ మస్తు మచ్చ యూనియన్ సూపర్ చిచా
అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సో ఇప్పటి వరకు మనం ఏవి చూసాము అండ్ ఇప్పుడైతే సిడి కూడా రిలీజ్ అయింది. డ్రైవర్స్ యూనియన్ యాప్ ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీ భరత్ భూషణ్ గారు ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ యాప్ ని ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్టు. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్. గడియారం చూసే టైం లేదు, సీలు మారినా మారదు నా దిల్లు. తల్లిని ఆరాధిస్తూ ఆ తల్లి ఆశీస్సులు నిర్వహిస్తూ తెల్లవారే నిద్ర లేచి సిద్ధమయ్యే స్టార్ట్ చేసి గమ్యానికి పరుగనే షూటింగ్ స్టార్ట్ పెట్టి వేగంగా చేరే పికప్ చేసి అందరిని నడిపించే హీరో హీరోయిన్ ఆర్టిస్ట్ ఎవరైనా తేడా లేకుండా గమ్యానికి చేర్చే రాత్రైనా పగలైనా ప్రేమతో పని చేసే సినిమా యూనియన్ మా ప్రాణమే. డ్రైవర్ టైర్ మా స్టీరింగ్ కి గతి తప్పదు, రాతంతంత తిరిగినా అలసిపోము. సురక్షిత ప్రయాణం మా బాధ్యత, కలామ తల్లికి ఎప్పుడు రుణపడి ఉండే. ఆకలి దాచిపెట్టి నవ్వుతూ బ్రతికి సెల్ ఫోన్ తో కాల్స్ చేయక పనిలో నిమగ్నమై సినిమా ఎప్పుడు మొదలైనా ఎప్పుడు ముగిసినా మా బ్రేక్ లైట్స్ ఎప్పుడు ఆగవు. తెలుగు మోషన్ పిక్చర్ డ్రైవర్స్ యూనియన్ 35వ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన యూనియన్ సభ్యులందరికీ, అలాగే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి చేసిన ముఖ్య అతిథులందరికీ, భరతభూషణ్ గారికి, ఛాంబర్ అధ్యక్షులు రామోదర్ ప్రసాద్ గారికి, అశ్విని కుమార్ గారికి, కుమారి భరద్వాజ గారికి, కోటగారి వెంకటేశ్వరరావు గారికి, వీరశంకర్ గారికి, సుబ్బారెడ్డి గారికి, అలాగే మా ఫెడరేషన్ సెక్రటరీ అంజరాజు గారికి, కోశాధికారి సురేష్ గారికి, మా డైరెక్టర్ కోశాధికారి గారికి అందరికీ, అలాగే ఫౌండర్ ప్రభాకర్ గారికి, వేదిక ముందున్న డ్రైవర్స్ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం. ఇలాగే ఒక ఆత్మీయ సభ్యులు అంటే ఆత్మీయ కలయికలాగా యూనియన్ అభివృద్ధికి ఒక్కొక్క యూనియన్ సభ్యులందరూ సహకరించి, నాయకుడికి సహకరిస్తూ యూనియన్ని మంచి మార్గంలో నడపడానికి మీ అందరికీ కూడా ఇలాగే కలిసిమెలిసి ముందుకెళ్ళాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు యూనియన్ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. భరద్రాజ్ గారు వెనకాల మామూలుగా చరిత్రలో ఎప్పుడైనా వర్కర్స్ యూనియన్ పెట్టుకుంటున్నామంటే ఓనర్స్ ఎక్కడో ఒప్పుకోరు. ప్రపంచంలో ప్రతి చోట వర్కర్స్ యూనియన్ రాకుండా చేస్తారు. కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాతల శాఖ మాత్రమే 24 క్రాఫ్ట్ ఫెడరేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ కానీ వర్కర్స్ కానీ ఎప్పుడు ఒకటే కుటుంబంలాగా ఉండడం జరిగింది. అది ఇక్కడ మాత్రమే సాధ్యమైంది. సో అలాంటి వర్కర్స్ యూనియన్లో సో మా వర్కర్స్ ఫెడరేషన్కి అమ్మారెడ్డి భరద్వాజ్ గారు ప్రెసిడెంట్గా చేస్తే ఆయన్ని తెచ్చుకుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓనర్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా చేసాం. అలాగే నిర్మాత మండలికి అధ్యక్షులుగా చేసాం. సో అలాంటి కలయికలో మనందరం కలిసి ఉంటాం. డ్రైవర్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా కారులో ఎంతో విలువైన డబ్బు కానీ విలువైన నగలు కానీ మర్చిపోయినా కూడా గౌరవ ఇచ్చి ఇవ్వటం, మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ పర్సనల్గా చూస్తూ ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ అలా చూస్తూ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మనందరం ఒకటే కుటుంబం, వర్కర్ కాదు ఓనర్ కాదు, మనది సినీ కుటుంబం. ఆ సినీ కుటుంబం యాంగిల్లో మనం అందరం ముందుకు వెళ్తున్నాం.
ఇలాగే భవిష్యత్తులో కూడా ముందుకు వెళుతూ మనలో మనకు ఏ పరపక్షాలు లేకుండా మన కుటుంబం మన ఫ్యామిలీగా ఇంకా ముందుకు వెళ్ళాలి. డైవర్షన్ నేను ఇవాళ వర్కర్స్ చేస్తా ఉన్న ఫెసిలిటీస్ చూస్తే మేము ప్రొడ్యూసర్స్ ఓనర్ సీనియర్లో మీరు చేయలేకపోతున్నాం. మీరు చేస్తున్నారు, మీరు లక్షల రూపాయలు ఇస్తున్నారు, మేము ఇవ్వలేకపోతున్నాం. మేము పెన్షన్ కూడా కేవలం 5,000 రూపాయలు ఇస్తున్నాం. సో మేము అలా ఇవ్వలేకపోయినా కూడా మీలాగా దానికి అందుకోవాలని, మాకు ఇంకా ఫెసిలిటీస్ చేయాలని, మన కుటుంబం ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అందరూ గట్టిగా చెప్పట్లు. సో డ్రైవర్స్ యూనియన్ అందరూ కూడా కలిసి మెలిసి ఇంత సపోర్ట్ చేయడం అసలు హ్యాట్స్ ఆఫ్ మరొకసారి యూనియన్ అందరికీ. అండ్ నెక్స్ట్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం గారిని మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా. డ్రైవర్స్ యూనియన్ కార్మిక సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే మనం ఈరోజు ఈ పెద్దమ్మతల్లి పూజ కార్యక్రమం మరియు 35 ఇయర్స్ సెలబ్రేషన్ నిర్వహించుకోవడానికి ఫెడరేషన్ పెద్దలు, అలాగే చాంబర్ పెద్దలు మరియు చాంబర్ పెద్దలు, ఫెడరేషన్ పెద్దలు మన ఈ యొక్క కార్యక్రమం చేసి మనకి అలాగే డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ సాది బాషా గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము. గౌరవనీయులైన మన వేదికను అందించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మన కార్మిక సోదరులు, మన డ్రైవర్ సోదరులు, అలాగే మన మాజీ లీడర్లని అందరికీ ధన్యవాదాలు. ఎంతో సమయం లేకైనా సరే మా ఆహ్వానాన్ని మళ్ళీ వచ్చినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సమయం కూడా లేదండి, పెద్దలందరికీ కొంచెం పెద్ద మనసుతో క్షమిస్తానని ఆశిస్తూ, ఇలాగే మీ దీవెనలు మా డ్రైవర్ చిన్న కార్మికుల మీద ఉండాలని, ఎల్లప్పుడూ ఇలాగే మంచి కళలు చెప్పి మీరు ప్రోత్సహించాలని చెప్పి ఆశీర్వదించాలని పెద్దలందరినీ హృదయపూర్వక నమస్కరిస్తూ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ప్రెసిడెంట్ శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది మనకు రావడం. ముందుగా డ్రైవర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. యూనియన్లు జనరల్గా ఫ్యాక్టరీకి వాటికి మిషనరీ వాటికి యూనియన్ ఎక్కువ ఉంది. మన యూనియన్ ఏంటంటే మిషనరీ లేకపోయినా కానీ మన సినిమా ఇండస్ట్రీకి యూనియన్ అంటే హ్యూమన్ బీయింగ్స్, అంటే బేసిక్గా మిషనరీ ఉన్న మిషనరీ మనకు మిషనరీ లేదు కదా. సో హ్యూమన్ ఇండస్ట్రీ ఇవాళ కూడా మనుషుల్లోనే నడుస్తుంది, ఎప్పటికీ మనుషుల్లోనే నడుస్తుంది, మన యూనియన్లోనే నడుస్తుంది. సో ఏ యూనియన్ అయినా ఛాంబర్లో మేము పదవి వేజెస్ కోసం వచ్చినప్పుడైనా కానీ ఎప్పుడు వచ్చినా కానీ చిన్న చిన్న డిఫరెన్స్ కాకుండా సహజం. ఒక ఓనర్కి ఒక పనిచేసిన సో దానికి అనుసంధానంగా ప్రభుత్వం వైఆర్పీడీ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మేమందరూ వేరే చూడడం కాదు, మేమందరూ మా కుటుంబం అది. సో ఎప్పటికీ అట్లాగే ఉంటుంది, ఇది లేకుండా ఉండదు కదా. అది కాకుండా కూడా ఇప్పుడు ఏదో యాప్ ఓపెన్ చేశారు. ఈ యాప్ మీదకి యూనియన్ మీటింగ్ ఉన్నప్పుడు ఒక 8 years బ్యాక్ చెప్పడం జరిగింది. 8 years క్రితం యాప్ ఓపెన్ చేయండి అయ్యా, సినిమాలు తక్కువ ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు యాప్ ద్వారా బయటకు కూడా పని చేయొచ్చు, మీకు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. కొంచెం లేట్ అయినా కానీ ఇప్పుడు చేసిన చాలా థ్యాంక్స్ అయ్యింది అందరికీ, చాలా మంచి పని చేస్తారు. సో ఎనీవే విషింగ్ ఎవ్రీబడి ద బెస్ట్. థ్యాంక్ యూ. తెలుగు మోషన్ పిక్చర్స్ అండ్ టీవీ వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్ ఆఫ్ హైదరాబాద్ 35 years సెలబ్రేట్ చేసుకున్న యానివర్సరీ ఈ వేదిక ఘన విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందే కోరుతున్నాను. షూటింగ్ కి పరుగెత్తే
మా జీవితం రోడ్ల మీదే మేమే సినిమా డ్రైవర్స్ ఇంట్లోనే గడిచిన కృష్ణానగరే రాత్రంతో రోడ్డుపై మన జాతరే గడియారం చూసే టైము లేదు సీను మారిన మారదు నా తెలుగు మోషన్ పిక్చర్స్ టీవీ వెబ్ సిరీస్ డ్రైవర్స్ యూనియన్ ఫెడరేషన్ అందరినీ కూడా సన్మానించడానికి వచ్చినటువంటి కనీసం నెంబర్ అన్న తీసుకుంటే నేనే ప్రోగ్రామ్ యూనియన్ కౌన్సిల్ సభ్యులందరినీ ఒకసారి స్టేజ్ పైకి ఆహ్వానం పలుకుతున్నాము. డ్రైవర్స్ యూనియన్ అందరినీ సన్మానించడానికి వచ్చినటువంటి ఫెడరేషన్ కౌన్సిల్ అందరినీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుండి సన్మానించడానికి మన డైరెక్టర్స్ యూనియన్ వచ్చేసారు స్టేజ్ మీదకి. అన్ని పగిలేసి షూటింగ్ కి పరుగెత్తే రాత్రంతా రౌండ్ ఉదయాన్నే పికప్ మా జీవితం రోడ్ల మీదే మేమే సినిమా డ్రైవర్స్ ఇంట్లోనే గడిచిన కృష్ణానగరే రాత్రంతా రోడ్డుపై మన జాతరే గడియారం డాన్సర్స్ డైరెక్టర్స్ యూనియన్ నుండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నుంచి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. వాళ్ళ వరకే క్లోజ్ చేస్తారు అర్థం నీటివి అందరికీ నమస్కారం. ఫోటో కావాలని వస్తుంది కదా వాళ్ళ వరకే డ్రైవర్ సోదరులందరికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ డ్రైవర్స్ యూనియన్కి డ్యాన్స్ యూనియన్కి చాలా పాత సంబంధం ఉంది. సో అన్నదమ్ముల వాళ్ళు ఎక్కడున్నా కలిసి ఉంటున్నాం 35 years నుండి. సో ఎస్పెషల్లీ మా డాన్సెస్కి డ్రైవర్తో అంటే పికప్ దగ్గర నుండి డ్రాప్ దగ్గర వరకు ఎస్పెషల్లీ నైట్ షూటింగ్స్ అప్పుడు చాలా ఓపికగా మా అందరినీ దింపే విషయంలో చాలా ఓపికగా మనం ఇంట్లో దింపి వృద్ధి చేస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులందరికీ డ్యాన్స్ యూనియన్ తరఫు నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఉన్న ఆఫీస్ బేరర్స్కి మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Shooting spot వేగం సడన్లీ టైంకి పికప్ చేసుకుని హీరోయిన్స్ నిగాని హీరోస్ నిగని ఆర్టిస్టు కానీ తేడా చూపక గమ్యం చేర్చే డ్రైవర్ 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 సినిమా యూనియన్ రైడర్స్ 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 బహుత్ మచా హనస్ చిన్నదైనా చిన్న జరుగుతుంది. గౌరవనీయులు భక్తులు రఘు గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు రఘు గారి స్టేజ్ మీదకి వస్తే ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాధాకృష్ణ గారికి మాజీ ప్రెసిడెంట్ రఘు గారికి ఆత్మీయ సన్మానం. భరోసా ఇచ్చయన్నా సీటికి మాటికి తీసుకున్న సాలేలో మంటూ సర్దుకుపోయే మానస్ మన సినిమా యూనియన్ డ్రైవర్ డ్రైవర్ గలీతా చిపెట్టి లొకేషన్ చూపెట్టే ఇంట్లోనా
కృష్ణ మాజీ ప్రెసిడెంట్ కృష్ణ గారు ప్లీజ్ దయచేసి మాజీ లీడర్ ఎవరైనా మీ అందరికీ సన్మానం ఉంది. నేను కూడా మీ సందేశాన్ని తెలియాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లీడరు వారి పీరియడ్లో వారు కూడా మంచి పని చేశాము. కనుక దయచేసి మీ అనుభవాలు కూడా మన దేవుడి సోదరులు జూనియర్ సోదరులు తెలియాలని నా యొక్క విజ్ఞప్తి. ప్లీజ్ సుబ్రహ్మణ్య మీరు రావాలన్నా స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. సుబ్రహ్మణ్య ప్లీజ్. హరి గారు గౌరవనీయ పెద్దలు ఓనర్ అసోసియేషన్ హరి గారు ప్రెసిడెంట్ హరి గారు, అలాగే ఓనర్ అసోసియేషన్ పెద్దలు మన బి లక్ష్మణరెడ్డి గారు, దేవస్థానం మాజీ జనరల్ సెక్రటరీ మరియు మాజీ ప్రెసిడెంట్ కూడా చేశారు. మీరు ఎక్కడ వేదిక మీద రావాలని మనం చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి వేదిక మీద రావాలని లక్ష్మణరెడ్డి గారికి ఓనర్ అసోసియేషన్ క్యాషియర్ గారు భాస్కర్ రావు గారికి వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాము. ప్లీజ్ దయచేసి భోజనం చేసినందుకు ఎవరు వెళ్ళొద్దండి. మనం ఇంకా మాట్లాడుకోవాలి, మన అనుభవాలు తెలియజేసుకోవాలి, మన మీ అందరి సందేశం మీరు కూడా మాట్లాడాలని మనం చేస్తున్నాం. ఇక్కడ మ్యాచ్ ఏమీలో బ్రతికెలాగే అందరూ పెద్ద పొజిషన్స్లో ఎదుగుతూ ఉంటే ఏ పోటీ మరక డ్రైవర్లాగే ఉండిపోయినా ఎప్పటికీ ఎన్నటికీ కలామ తల్లి కిరుణమే ఉంటామంటారు. రావాలి, మీరు రాజుగారికి రావాలి. దయచేసి కొత్తగా ఎత్తి రావాలని చెప్పండి. ఎత్తమ్మడి కోసం రండి. యూరు కుమార్ గారు రాజుగారికి రావాలి. మా పేదల మీద ఎక్కడ కూడా రావాలి. ఎందుకు వస్తుంది ఫోటో తీసాక చూడు. దాన్ని కొద్దిగా సెట్ చేయాలి. నేను సెట్ చేస్తాను కానీ పేదల మీద గారు దయచేసి మీరు రావాలి. నేను సెట్ ఫోటో తీసుకో. గమ్యం చేర్చే డ్రైవర్ సినిమా యూనియన్ డ్రైవర్స్ రైడర్స్ పొజిషన్ చిన్నదైన పర్ఫెక్ట్ చిన్న బాధ్యత పెద్దదైన భరోసా ఇచ్చేరన్న సీటికి మాటికి విసుకున్న సార్మిడ వంతు సర్దుకుపోయే మ్యాటర్స్ మన సినిమా యూనియన్ డ్రైవర్ ఆకలి దాచిపెట్టి లొకేషన్ చూపెట్టే ఇంట్లో బాధలున్న నవ్వుతూ బ్రతికేలాగే అందరూ పెద్ద పొజిషన్స్ లో ఎదుగుతూ పోతూ ఉంటే ఏ పోచి మనక డ్రైవర్ లాగే ఉండిపోయినా ఎప్పటికీ ఎన్నిటికీ కలామ తల్లికి రుణమే ఉంటామంటారు. సినిమా సీరియల్ రౌండప్ డ్రైవర్ మన సోదరులు రాజమండ్రి కూడా సర్వీసింగ్ మన